జపాన్ తన భూమిపై మొట్టమొదటి మిస్సైల్ పరీక్ష చైనాను ఎదుర్కోవడానికే ఈ భారీ సైనిక శిక్షణలు. జపాన్ అంటే మనకు శాంతి, విజ్ఞానం, టెక్నాలజీ గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు ఆ శాంతికముగా దేశమే మిలిటరీ దిశగా అడుగులు వేస్తుంది. మొట్టమొదటిసారిగా తన భూమిపై మిస్సైల్ పరీక్ష జరిపింది. ఇది యుద్ధానికి సంకేతమా లేక చైనాకు సిగ్నలా? అసలు ఏం జరుగుతుంది? ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. మిస్సైల్ టెస్ట్ ఏంటి? జూన్ 2025లో జపాన్ తన హైడ్రోక్ దీవుల్లో మొట్టమొదటి మిస్సైల్ టెస్ట్ నిర్వహించింది. ఇది టైప్ 12 యాంటీషిప్ మిస్సైల్ అధునికత వర్షన్. పరీక్ష విజయవంతమైంది. దీని రేంజ్ దాదాపు 1000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. జపాన్ తమ సైనికులకి రియల్ టైం ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ టెస్ట్ చేశారు. జపాన్ మిలిటరీ చరిత్ర శాంతికం నుంచే మార్పు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ శాంతి రాజ్యంగా మారింది. కానీ 2010 తర్వాత చైనా దూకుడు పెరిగింది. దాంతో జపాన్ తన మిలిటరీ బలాన్ని పెంచడం మొదలుపెట్టింది. 2023లో జపాన్ బడ్జెట్ లో రికార్డు స్థాయిలో 7.95 ట్రిలియన్ యెన్, దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలు మిలిటరీకి కేటాయించింది. ఎందుకు ఇప్పుడు మిస్సైల్ టెస్ట్? చైనా తైవాన్ మీద దూకుడు పెంచుతోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా యాక్టివిటీ రోజు రోజుకి పెరుగుతుంది. జపాన్ కు దగ్గరలోని కొన్ని ద్వీపాలపై చైనా క్లెయిమ్ చేస్తుంది. ఈ విషయంలో ఉదాహరణ సెంకాకు దీవులు. దాంతో జపాన్ తన భద్రత కోసం ముందస్తుగా మిస్సైల్ డిఫెన్స్, నేవల్ ఫోరెన్సిస్ ని రెడీ చేస్తుంది. అమెరికా పాత్ర అండ్ క్విడ్ ప్రభావం. అమెరికా జపాన్ మిలిటరీ అగ్రిమెంట్ ప్రకారం జపాన్ పై దాడి అయితే అమెరికా కూడా జంకుతుంది. క్విడ్ ఇండియా, జపాన్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా సభ్య దేశాల మధ్య సంయుక్త యుద్ధ శిక్షణలు జరుగుతున్నాయి. 2025లో జపాన్, ఇండియా మధ్య ధర్మ గార్డియన్ అనే శిక్షణ కూడా జరిగింది. భారతదేశానికి ఈ పరిణామం ప్రాముఖ్యత. చైనా మన దేశానికి కూడా తలెత్తే సమస్య. లడాక్, అరుణాచల్ విషయంలో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. జపాన్ మిలిటరీగా బలపడడం అంటే చైనాకి ఒక హెచ్చరిక. క్విడ్ లో ఇండియా, జపాన్ కలిసి సాధారణ శత్రువు చైనాని ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుంది? జపాన్ వచ్చే 5 ఏళ్లలో హైపర్సోనిక్ వీపన్స్ ను తయారు చేస్తుంది. జపాన్ తన స్వదేశీ ఫైటర్ జెట్ ఎఫెక్స్ ప్రాజెక్ట్ మీద కూడా పనిచేస్తుంది. చైనా తమ టెరిటోరియల్ ప్లాన్లతో మిలిటరీ ప్రెజెన్స్ పెంచితే జపాన్ కూడా ఇక ఎదురుదాడి చేసేలా మారుతుంది. జపాన్ శాంతికమ్ముగా దేశమైనా అవసరమైతే యుద్ధానికి సిద్ధమవుతుంది. మిస్సైల్ పరీక్షలతో ప్రపంచానికి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. శాంతికి ప్రాముఖ్యత ఇస్తాం, కానీ అవసరమైతే కౌంటర్ కూడా ఇస్తాం. ఇదే తరహా వ్యవహారాలు ఇంకా ఎన్నో చోట్ల జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇటువంటి అంతర్జాతీయ ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అవ్వండి ఛానల్ ని.